Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో జేఈ మెయిన్స్ 2026 కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినటువంటి కెమిస్ట్రీ నుంచి డిఫికల్టీ టాపిక్స్ తీసుకొని సింపుల్ వేలో ట్రిక్స్ అప్లై చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జేఈ మెయిన్స్లో ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది ప్రయత్నంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జనరల్గా కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు యావరేజ్గా స్టూడెంట్స్ డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ కలుపుకొని ఆర్గానిక్ ఇనార్గానిక్ ఫిజికల్ కెమిస్ట్రీలో నెంబర్ ఆఫ్ రియాక్షన్స్, నేమ్డ్ రియాక్షన్స్, మెకానిజమ్స్, పీరియాడిక్ ట్రెండ్స్, లాస్, కాంప్లెక్స్ మెకానిజమ్స్ అనేటువంటివి ఉన్నాయి. వీటన్నిటినీ ఇన్ టైంలో అప్లై చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అని అంటే డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారు. ఈ డిఫికల్టీస్ అనేటువంటివి ఓవర్కమ్ చేస్తూ సింపుల్ ప్యాటర్న్లో ట్రిక్స్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈ ట్రిక్స్, నిమోనిక్, టిప్స్, ఫ్లోచార్ట్స్ అనేటువంటివి ఫాలో అవ్వడం చేత మీకు ఇప్పుడున్న రెగ్యులర్ స్కోర్ కంటే 30% స్కోర్ ఎన్హాన్స్ అవుతుంది. 65% మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది రిడ్యూస్ అవుతుంది. కాబట్టి నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే ఈరోజు నుంచే జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ కోసం ట్రాన్స్ఫర్మేషన్ అవ్వండి. ట్రిక్స్, టిప్స్, నిమోనిక్ ప్యాటర్న్లో ప్రిపేర్ అయ్యే విధంగా. పీరియాడిక్ టేబుల్లో వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అయినటువంటి ఎలక్ట్రాన్ అఫినిటీ గురించి ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని ఈ ట్రిక్ అప్లై చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. ప్రీవియస్ వీడియోలో పీరియాడిక్ ప్రాపర్టీస్ ట్రెండ్ అనేటువంటిది ట్రిక్ చెప్పాను. అయామ్ నీ అనేటువంటిది. సో ఇక్కడ ఎలక్ట్రాన్ అఫినిటీ అనేటువంటి దానిపైన ఇప్పుడు ట్రిక్ డిస్కస్ చేస్తున్నాము. అటామిక్ సైజ్ అనేటువంటిది డిక్రీజ్ అయితే ఎలక్ట్రాన్ అఫినిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ మీద ట్రిక్ మీకు క్లియర్గా ఐడియా ఉంది. ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే నేను థియరీ క్లాస్ చెప్పడం లేదు. దీన్ని బేస్ చేసుకొని జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్స్లలో 2026లో ఏ విధంగా మీకు క్వశ్చన్స్ అడిగితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయవచ్చు అనే దాని మీద ట్రిక్స్ మాత్రమే నేను మీకు ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. సో ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే కాన్సెప్ట్ చూసుకుంటే ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు ఏ న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్. ఎలక్ట్రాన్ యాడ్ చేయడానికి కావలసినటువంటి ఎనర్జీని ఎలక్ట్రాన్ అఫినిటీ అంటాము. దీని ఎక్స్ప్రెషన్ చూడండి. ఎక్స్ అనే న్యూట్రల్ గ్యాసియస్ ఆటమ్కి ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే ఎంత ఎనర్జీ రిక్వైర్ అవుతుంది. సో ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు ఎలక్ట్రాన్ గెయిన్ అయిందని చెప్తాం. ఎలక్ట్రాన్ గెయిన్ జరిగితే ఎక్స్ మైనస్ వస్తుంది. యాడింగ్ జరిగితే ఎలిమెంట్ హెడ్ మీద నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే ఎలక్ట్రాన్ గెయినింగ్ జరుగుతుంది, ఎలక్ట్రాన్ యాడప్ జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా ఎలక్ట్రాన్ అఫినిటీ మీద హైయెస్ట్ ఈఏ ఎలిమెంట్ ఏంటి అని మీకు క్వశ్చన్ అడుగుతారు. అడిగినప్పుడు ఏ ఎలిమెంట్ వస్తుంది? టోటల్ 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో వీటన్నిటిలో ఏ ఎలిమెంట్స్కి వస్తుంది అన్నప్పుడు సింపుల్ ట్రిక్లో క్లోరిన్ అనేటువంటిది
మోర్ ఎలక్ట్రాన్ అఫినిటీ వాల్యూ ఉంటుంది 349. సో ఇది ఆన్సర్. సో దీనికి ట్రిక్ ఏంటి అంటే క్లోరిన్ ఈజ్ కింగ్, క్లోరిన్ ఈజ్ కింగ్, క్లోరిన్ ఈజ్ కింగ్. మీకు పలికేటప్పుడు క్లోరిన్, క్లోరిన్, కింగ్, కి, కో, కి. సో క్లోరిన్ ఈజ్ కింగ్ అనేటువంటి ట్రిక్ గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ ఈఏ ఇచ్చేటువంటి ఎలిమెంట్ ఏంటి 118లో క్లోరిన్. సో దీనికి ట్రిక్ వచ్చేసి క్లోరిన్ ఈజ్ కింగ్. నెక్స్ట్ ఫ్లోరిన్కి వచ్చేసి 328, ఆక్సిజన్కి వచ్చేసి 141, నైట్రోజన్కి వచ్చేసి 7, బెరీలియంకి వచ్చేసి 0. సో 0 అన్నప్పుడు కండిషన్ ఏంటి బెరీలియం, లీస్ట్ అన్నప్పుడు నైట్రోజన్ వస్తుంది. సో ఇలా మీరు సమ్మరీ టేబుల్ చూసినప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. హాలోజన్స్ కేసు వచ్చినప్పుడు ఎలక్ట్రాన్ అఫినిటీ ఆర్డర్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ టాప్ టు బాటమ్ చెక్ చేసుకుంటే ఆర్డర్ అలా మనకు రావాలి. కానీ ఫ్లోరిన్, క్లోరిన్ దగ్గర క్లోరిన్ ఫస్ట్ వస్తుంది. ఎందుకు అని అంటే మోస్ట్ నెగిటివ్ ఈఏ వాల్యూ ఉంటుంది కాబట్టి క్లోరిన్ గ్రేటర్ దాన్ ఫ్లోరిన్ అవుతుంది. సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్లలో డైరెక్ట్గా అడిగితే క్లియర్ చేసుకోవచ్చు. క్లోరిన్ ఈజ్ కింగ్ అనేది గుర్తుపెట్టుకోండి ఈఏ వాల్యూకి. జేఈ మెయిన్స్ 2019లో ఈ ఎలక్ట్రాన్ అఫినిటీ మీద క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. అరేంజ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఇంక్రీజింగ్ ఎలక్ట్రాన్ అఫినిటీ. అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఏమవుతుంది, లోయెస్ట్ నుంచి హైయెస్ట్కి మనం ఫిల్ చేయాలి. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్. ఇవి ఎక్కడున్నాయి పీరియాడిక్ టేబుల్లో అని అంటే మెగ్నీషియం, సోడియం అనేటువంటిది థర్డ్ పీరియడ్లో ఉన్నాయి. నెక్స్ట్ అల్యూమినియం, సిలికాన్ అనేటువంటిది చెక్ చేసుకుంటే అల్యూమినియం, సిలికాన్ వస్తుంది. సో ఇలా రౌండప్ చేసింది థర్డ్ పీరియడ్లో వస్తుంది. సో జనరల్గా మనం ట్రెండ్ ఎలా చెప్పాం, అటామిక్ సైజ్ డిక్రీజెస్, ఎలక్ట్రాన్ అఫినిటీ వాల్యూ ఇంక్రీజెస్. సో ట్రెండ్ ఏంటి ఫాలో అవుతుంది, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్ ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ మనకు మెగ్నీషియం, సోడియం దగ్గరకు వచ్చినప్పుడు మెగ్నీషియం +2 ఛార్జ్, సోడియం +1 ఛార్జ్ ఉంటుంది. మెగ్నీషియం ఎలక్ట్రాన్ అడిషన్ కాకోకుండా రెసిస్ట్ చేసుకుంటుంది. సో దీనివలన లీస్ట్ నెగిటివ్ ఈఏ వాల్యూ వస్తుంది. ఆర్డర్ అనేటువంటిది రెగ్యులర్గా ఫాలో అయ్యే విధంగా కాకోకుండా మెగ్నీషియం లీస్ట్ ఎంజీ ఉంటుంది దాన్ సోడియం. సో ఆర్డర్ MgNaAlSi అని ఫాలో అవుతుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇదే ప్యాటర్న్లో కెమిస్ట్రీ డిఫికల్టీ టాపిక్స్ మీద ట్రిక్స్ అనేటువంటిది రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. ఛానల్ని ఫాలో అవుతూ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ informative. Thank you.